ఆరాధించుకొరకై లూకాసు వార్త 7వ అధ్యాయము 36, 37, 38 వచనములు కలిసి చదువుకుందాం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయన అడిగెను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన యొక్క స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదం మీద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను. చదువుకున్న వాక్య భాగము దేవుడు ఆశ్రయించి అనుగ్రహించింది కాక. మరి ఇక లూకాసు వార్త 7వ అధ్యాయంలో 36వ వచనం నుండి 50వ వచనం వరకు కూడా ఎంతో ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఇక్కడ చూస్తున్నాం. మరి శిష్యుడైనటువంటి లోకా మాత్రమే ఈ యొక్క సంఘటనను మరి లూకాసు వార్తలో మాత్రమే చూడగలం. ఈ భాగంలో 36వ వచనం నుండి 50వ వచనం వరకు చూసినట్లయితే ఈ భాగంలో మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు కపెర్నహూములో ఉండడం చూస్తున్నాం. కపెర్నహూములో మరి సీమోను అను ఒక పరిసయ్యుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని భోజనానికి ఆహ్వానించారు. అయితే ఈ భాగంలో పరిసయ్యునితో పాటు మరి మరొక స్త్రీ కనబడతా ఉంది. ఆ స్త్రీ గురించి ఎక్కువ సంగతి రాసినట్లుగా చూస్తున్నాం. ఆ స్త్రీ పేరేమిటంటే పాపాత్మురాలనే రాయబడింది. మరి వేరే పేరేమి రాయబడలేదు, పాపాత్మురాలైన ఒక స్త్రీ అని రాయబడింది. ఇక్కడ చూసినప్పుడు మరి ఇక పరిసయ్యుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని భోజనానికి ఆహ్వానించాడు. ఇది లూకాసు వార్తలో మరి రెండు భాగాల్లో కూడా 7వ అధ్యాయం 36వ వచనం ఈ భాగంలో మనం చూస్తున్నాం. అలాగే 11వ అధ్యాయంలో కూడా 37వ వచనంలో, అలాగే 14వ అధ్యాయం 1వ వచనంలో పరిసయ్యులు ప్రభువైన యేసుక్రీస్తు వారిని 3 సందర్భాల్లో ఇక్కడ భోజనానికి ఆహ్వానించడం మనం చూస్తాం. కపెర్నహూములో మరి ఆ యొక్క మందిరాలు అధికంగా ఉండడాన్ని బట్టి అక్కడ పరిసయ్యులు అధికంగా ఉంటా ఉన్నారు. కాబట్టి పరిసయ్యులు ఏదో రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని పిలిచి మరి ఆయన్ను మరి పరిశీలించాలని, ఏదో తప్పట్టుకోవాలనే ఉద్దేశము ఆ రీతిగా మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తు వారిని భోజనానికి ఆహ్వానించేవారు. అయితే ఇక్కడ చూసినప్పుడు ఈ పరిసయ్యుడు చేసిన సంగతి అయితే మంచిదే. పరిసయ్యుడు భోజనానికి ఆహ్వానించారు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఇక్కడ పరిశీలన వలె మరి చూసినప్పుడు అనేకులు ఏ రీతిగా అయితే పరిసయ్యుడు తన గృహానికి ఆహ్వానించారో అనేకులు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని తమ హృదయంలో చేర్చుకునేవారుగా ఉంటారు. అంతవరకే తిరిగి జన్మించామంటే జన్మించామన్నట్టుగా. కానీ ఇక్కడ చూసినప్పుడు మరి ఇక పాపాత్మురాలను కూడా ఇక్కడ ఆమె చేసినటువంటి పరిస్థితి చూస్తే మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి భోజనానికి కూర్చున్నారు. ఆ దినాల్లో మరి యూదులు చూసినప్పుడు ఎడం చేతి వైపు వాలుకొని కాళ్ళు వెనక్కి పెట్టుకుని కూర్చుని భోజనం చేసే అలవాటు ఉందని భక్తులు చెప్తూ ఉంటారు. అయితే మెట్టుకు పాదాలు మరి తాకడానికి, పాదాలు సమీపించడానికి అనువుగా ఈ పాపాత్మురాలకు ఉన్నాయి. కాబట్టి ఈ పాపాత్మురాలు ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి వినిన అనుభవం కలిగినదిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుచేతంటే మరి పేరైతే పాపాత్మురాలు, మరి కొన్ని ట్రాన్స్లేషన్లు చూసినట్లయితే ఒక వేశ్య అని రాయబడింది తర్జుమాల్లో. అయితే మెట్టుకు ఈమె ఒక పాపాత్మురాలు అని రాయబడింది. అయితే ఈమె చక్కగా ఒక గుడ్డిలో అత్తరు తీసుకొచ్చిన అత్తరుని మరి పట్టుకొని వెనుక తట్టు ఆయన పాదాల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి, చూసారా, ఆమె ఎంతో పశ్చాత్తాపంతో ప్రభువైన యేసుక్రీస్తు వారిని సమీపిస్తూ ఉంది. ఆమె యొక్క జీవితాన్ని బట్టి, ఆమె పాప పరిస్థితిని బట్టి ఆమె ఎంతో పశ్చాత్తాపంతో మరి కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపింది. తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను. ప్రభువైన యేసుక్రీస్తు వారిని మరి పాపాత్మురాలు సమీపించినప్పుడు ఈ యొక్క మరి సీమోను అనే పరిసయ్యుడు గమనిస్తూ ఉన్నాడు. సాధారణంగా అయితే ఈ యొక్క పాపాత్మురాలు మరి ఆ పరిసయ్యుని ఇంట ప్రవేశించడానికి అనుమతించబడేది కాదు. కేవలము ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ ఇంట ఉండడాన్ని బట్టి మరి ఈమె కూడా సమీపించగలిగింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు కనుకనే పరిసయ్యుడు కూడా మరి ఈయన ప్రవక్త అయితే
మరి ఈ సంగతి చూడండి 39 ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకుని ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగిండును, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకునేను. ఆయన కూడా ఎందుకు మౌనంగా ఉన్నాడంటే ఈయన ప్రవక్త అయితే గనక ముట్టుకొనినెవడు అని తలంచి చూస్తూ ఉన్నాడు. ఈ స్త్రీని ఆటంకపరచలేదు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పరిశీలించాలని చూస్తూ ఉన్నాడు. కాబట్టి చూసినప్పుడు కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ గృహంలో ఉండడాన్ని బట్టి ఈమె ఆ గృహంలో ప్రవేశించగలిగింది. రెండోది చూస్తే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ముందే తెలుసు, ఎందుకంటే తలంపు హృదయాలు ఎరిగినటువంటి దేవుడు గనుక ఆయన పరిసయ్యుడి యొక్క తలంపు ఆయన గ్రహించారు. ఈ పాపాత్మురాలైన స్త్రీ కూడా ఆ గృహానికి వస్తుందని ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఈయనంటా ఉన్నారు, మరి ప్రభు యేసుక్రీస్తు వారు అడుగుతున్నారు 40వ వచనంలో, అందుకు యేసు సీమోను నీతో ఒక మాట చెప్పవాలని విన్నానని అతనితో అనగా, అతడు బోధకుడా చెప్పాను. ప్రభు యేసుక్రీస్తు వారు అంటారు, ఈయనైతే హృదయంలో తలస్తా ఉన్నాడు కానీ ప్రభు యేసుక్రీస్తు వారు అయితే మరి ముందుగానే అంటూ ఉన్నారు, నీతో ఒక మాట చెప్పవాలని విన్నానని అతనితో అనగా. అతడు చెప్పమని అప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు చక్కగా ఉపమానం చెప్తా ఉన్నారు. ఏంటి ఆ ఉపమానం అంటే, మరి ఒక వ్యక్తికి 2 రుణస్తులు ఉన్నారు అప్పిచ్చి వారికి. ఒకడు 500 దేనారాలు మరి ఒకడు 50 దేనారాలు వచ్చిండ్రి. అయితే అప్పు తీర్చడానికి వారిద్దరి ఏమీ లేక వారిద్దరి వద్ద ఏమి లేక ఇద్దరికి స్తోమత లేదు అప్పు తీర్చడానికి. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క అప్పు ఇచ్చేటువంటి వాడు వీరిలో మరి ఇద్దరిని పిలిచాడు, వారిద్దరిని కూడా క్షమించేశాడు. వారిద్దరిని క్షమించినప్పుడు కాబట్టి వీరిలో ఎవడు అతను ఎక్కువగా ప్రేమించునో చెప్పమని అడిగాను. అప్పుడు అంటున్నాడు సీమోను, అతడు ఎవరికి ఎక్కువ క్షమించను వాడే అని నాకు తోచున్నదని చెప్పగా, ఆయన సరిగా యోచించుతవని అతనితో చెప్పి, ఎవరైతే ఎక్కువ అప్పు క్షమించబడుతుందో అతనే ఎక్కువగా ప్రేమిస్తాడని చెప్తా ఉన్నాడు. అప్పుడు ఆ ప్రభు యేసుక్రీస్తు వారు మరి చూచి ఆ స్త్రీ వైపు తిరిగారు. చక్కగా యోచించావు, నువ్వు సరిగా యోచించావని ఆ సీమోన్తో చెప్పి, ఇప్పుడు పాదాల దగ్గర ఉన్న ఆ పాపాత్ములైన స్త్రీ వైపు తిరిగి అంటా ఉన్నారు సీమోన్తో, ఇట్లా నీ స్త్రీని చూచున్నావే. ఇప్పుడు చెప్తా ఉన్నారు, ఈ స్త్రీని చూస్తున్నావు, నేను మరి నీ ఇంట్లోనికి వచ్చాను, వచ్చినప్పటి నుండి కూడా నువ్వు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, నీ ఇంట్లోకి రాగా నువ్వు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు. రెండో చూస్తే ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడుస్తుంది, కానీ నీవు నన్ను ముద్దు పెట్టుకొని లేదు. కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనటం మానలేదు. ఈ విధంగా చూసినప్పుడు ఈమె ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎంతో మరి ఘనముగా ఎంచింది. చూస్తే ఏం చేస్తుందంటే ఆమె తల వెంట్రుకలతో ప్రభు పాదాలు తుడుస్తూ ఉంది. మరి తల వెంట్రుకల గురించి చూసినప్పుడు స్త్రీకి ఆ తల వెంట్రుకలు ఎంత ఘనమైనవని మరి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తా అంటూ ఉన్నారు. చూడండి 11వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే, స్త్రీకి తల వెంట్రుకలు బయట చెంగ ఇవ్వండి గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకున్నట ఆమెకు ఘనము. తల వెంట్రుకలు స్త్రీకి ఘనముగా ఎంచబడుతున్నాయి. కాబట్టి ఈ స్త్రీ అనుకుంది, మరి సమస్త ఘనతకు కూడా పాత్రుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఇచ్చింది. అంతేకాదు ఎంతో విలువైనటువంటి అత్తరు పొడి తీసుకుని వచ్చింది. ఆ దినాల్లో ఆ అత్తరు, ఆమె తీసుకొచ్చిన అత్తరు చాలా విలువైనది, చాలా ఖరీదైంది. అయితే అది ఎవరికి కోసం స్త్రీలు ఆ దినాల్లో సిద్ధపరిచేవారంటే, వారు ప్రేమగా ఎంచుకునే వారి కోసం అటువంటి అత్తరు సిద్ధపరచుకునేవారు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారే నా ప్రియుడు అని ఈమె ఎంచుకున్నది గనక అట్టి విలువైనటువంటి అత్తరు తీసుకుని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చింది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మొట్టమొదటి ఎంతో కన్నీళ్లతో పశ్చాత్తాపడుతుంది, కన్నీరు కారుస్తుంది, ఏడుస్తుంది, ఆయన పాదాలు తడుపుతుంది. రెండవది ఘనమైన విధానంలో ఆ తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడుస్తుంది, మరి ముద్దు పెట్టుకుంటుంది. ఆ అత్తరు ప్రియుడుగా ఎంచుకుని, ప్రియమైన వాడుగా, ఘనుడుగా ఎంచుకుని అత్తరు పోస్తూ ఉంది. కాబట్టి మరి పేరు మటుకు మరి భౌతిక పరిస్థితి కూడా అంతే, పాపాత్మురాలే. లేఖనాలు చెప్తా ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో ఆమె పాపాత్మురాలని, వాస్తవమే. కానీ ఆమె యొక్క పశ్చాత్తాపం ఎంతో విస్తారంగా ఉంది, ఎంతో పశ్చాత్తాపడింది తన యొక్క పాపస్థితిని బట్టి. రెండోది
ప్రభు దగ్గరే తన పాపపు మరి ప్రాయశ్చిత్తం దొరుకుతుందని ఆమె గ్రహించి మరి నేరుగా ఆయన యొక్క పాదాల దగ్గరికి వచ్చింది. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పాదములు, ఆయన పాద సన్నిధిలోనే మనకు సంపూర్ణమైనటువంటి విడుదల దొరుకుతుంది. కాబట్టి ఈ పాపాత్మురాలైన స్త్రీ గూర్చి అంటా ఉన్నారు 47వ వచనంలో, ఆమె విస్తారముగా ప్రేమించిన గనుక ఆమెకు విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడింది. మరి విస్తారంగా ప్రేమించింది కాబట్టి విస్తారమైన పాపములు క్షమించబడినాయి. ఎంతో మరి మన యొక్క పాపపు శిక్ష కూడా అదే రీతిగా ఉంది. కాబట్టి మరి చూసినప్పుడు ఆయన అంటా ఉన్న నీ పాపములు క్షమించబడి ఉన్నవి. చక్కని మాట, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. 48వ వచనం చూస్తే అని ఆమెతో నేను నీ పాపములు క్షమించబడి ఉన్నవి. రెండో చూస్తే 49 మరి 50వ వచనం చూస్తే అందుకైనా నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానం కలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. కాబట్టి ఈ సందర్భం ఎంతో సుపరిచితమైనది అయినప్పటికీ కూడా ఈ సందర్భం ద్వారా ప్రభు నూతనంగా మన మధ్యకు తీసుకొచ్చే తలంపులు మనం జ్ఞాపకం చేసుకుంటే ఎటువంటి సమాధానం ఇవ్వడం పొందుకుంది, ఎటువంటి ఆశీర్వాదాన్ని పొందుకుంది ప్రభుపాదాల దగ్గర. వాస్తవానికి ఆ గ్రామం పరిసర ప్రాంతాల్లో ఈమె పాపాత్ములని పేరు మోసింది. నటోరియస్ ఉమెన్ అని అంటా ఉన్నారు బైబిల్లో, ఇంగ్లీష్ తర్జుమాల్లో. మరి ప్రాస్టిట్యూట్, మరి వీధుల్లో తిరిగిలాడేదని కొన్ని తర్జుమాల్లో రాశారు. ఎంత భయంకర స్థితి, ఎంత దీనస్థితి. మరి అటువంటి దీనస్థితిలో భయంకరమైన పాపం ఉన్నటువంటి ఈ స్త్రీ ప్రభు పాదాల దగ్గరికి వచ్చింది. కన్నీటి కారుస్తూ ఉంది. తన యొక్క పాపపు పరిస్థితిని గమనించి ఎటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈ స్త్రీ ఉందో తన యొక్క జీవితాన్ని మరి ఒప్పుకుంటూ ఉంది, పశ్చాత్తాపడుతూ ఉంది, కన్నీరు కారుస్తూ ఉంది. అందుచేత ఈమె మరి జీవితంలో ప్రభు అనుగ్రహించినటువంటి మరి కొన్ని తలంపులు, 7 తలంపులు, 7 ఆశీర్వాదాలు ఈమె పొందుకొని సమాధానంతో వెళ్ళింది. ఆ 7 తలంపులు మన జీవితంలో కూడా ప్రభు అనుగ్రహించారు. ఆ 7 తలంపులు జ్ఞాపకం చేసుకుని ప్రభుని ఆరాధిద్దాం. మొట్టమొదటిగా చూసినట్లయితే రోమీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో మనం చూస్తే, రోమీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం చూస్తే, ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. పాపాత్ములను రాయబడింది. పాపం వల్ల వచ్చే జీతం మరణము. మరణ మార్గములో ప్రయాణిస్తుంది ఈ స్త్రీ. ఈ పాపాత్మురాలు మరణ మార్గంలో ప్రయాణిస్తుంది. పెనాల్టీ ఆఫ్ సిన్ ఇస్ డెత్. పాపం వల్ల వచ్చే జీతం మరణం. అట్టి మరణ మార్గంలో వెళ్తున్నటువంటి ఈ పాపాత్మురాలు త్రిప్పబడింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వైపు ఆకర్షించబడింది. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గర దేవుని కృపావరము వలన మరి ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఏం దొరికింది? నిత్య జీవం దొరికింది. కాబట్టి మొట్టమొదట ఈ స్త్రీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గర పొందిన మొట్టమొదటి ఆశీర్వాదం నిత్య జీవము. నీవు నేను కూడా మరి పాపాత్ములమే. ఒకప్పుడు రక్షణ పొందక పూర్వం మనం కూడా పాపాత్ములమే. మనం కూడా ఆ మరణ శిక్షకు పాత్రులమే, మరణ మార్గంలో ప్రయాణించినటువంటి వారమే. ఈ స్త్రీని ఏ రీతిగా అయితే ప్రభు క్షమించారో, ప్రభు మరి పాదాలకు వచ్చినప్పుడు సంపూర్ణంగా విరిగిన హృదయంతో ప్రభువుని ఆరాధిస్తూ ఉంది. అక్కడ మరి అప్పుడు పొందింది నిత్య జీవం పొందింది. నీకు నాకు కూడా దేవుడు మరణముల నుండి నిత్య జీవనం దాటించారు. అందుని బట్టి మొట్టమొదటి మనం ప్రభువుని ఆరాధించి భద్రమై ఉన్నాం. రెండో తరం జ్ఞాపం చేసుకుంటే మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తే, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగజేతును. అబ్బా, మరి భారం మోసుకొంచు వెళ్తున్నాము లోకంలో మనం. ఏమిటా భారం అంటే పాప భారము. ఎంత ప్రయాసపడి భారం మోసుకొంచున్నాం మనం, పాప భారం మోసుకొంచున్నాం. ఈ స్త్రీ కూడా పాపాత్మురాలు, పాప భారంతో లోకంలో ప్రయాణించింది. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన పాదాల దగ్గర విశ్రాంతి దొరికింది. నీవు నాకు కూడా ప్రభు మనకు విశ్రాంతినిచ్చారు. ఎప్పుడైతే మన పాపాలకు బట్టి మనం పశ్చాత్తాపడం వారంగా ఉంటామో, ప్రభుకు మన హృదయాన్ని సమర్పించుకున్నాము, దేవుడు మనకి పాప భారాన్ని తొలగించేసి విశ్రాంతి కలుగజేశారు.
రెండో తలంపుగా ప్రభు ఇచ్చిన విశ్రాంతిని బట్టి ప్రభుని మనం కనపరిచే వారంగా ఉంటాం. మరి ఆయన నిత్య విశ్రాంతి, నిత్య జీవము, నిత్య విశ్రాంతి ప్రభు దగ్గర దొరుకుతుంది. మరి మూడో తలంపు చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక మరి 2వ అధ్యాయము 24వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మరి మూడో తలంపుగా ప్రభు మనకి ఇచ్చిన ఆశీర్వాదం, మూడో ఆశీర్వాదం స్వస్థత. ఏ రీతిగా మనకు స్వస్థత దొరికింది? ఈమె చూసినట్లయితే మొట్టమొదట మరి ఆ నిత్య మరణానికి, ఆ మరణ మార్గంలో వెళ్ళిపోతుంది. రెండోది భారంలో వెళ్ళింది, భారం మోసుకుంటూ వెళుతుంది. మూడోది చూస్తే మరి స్వస్థత లేని స్థితిలో, దయనీయ స్థితిలో ఆ యొక్క గాయాలు స్రవిస్తూ ఉన్నాయి. దుర్వాసన, పాపపు దుర్వాసన. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభు ఏ రీతిగా స్వస్థపరిచారంటే మన పాపముల విషయమై చనిపోయి, మన పాపముల విషయమై ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయారు. నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాని మీద మోసుకున్నాడు. రాని మీద వేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడని రాయబడింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నా నిమిత్తమై శాపగ్రస్తుడిగా చేయబడ్డాడు. దుర్వాసన కొట్టుచున్నటువంటి నా పాప గాయాల్ని ప్రభు అయిన యేసుక్రీస్తు స్వస్థతకు వచ్చారు. అంతే ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. కాబట్టి ప్రభు పాదాల దగ్గర దొరికిన మూడో ఆశీర్వాదం స్వస్థత. మన పాపపు గాయాలను బట్టి ఆయన గాయాలు పొందడం ద్వారా మన గాయాలన్నీ కట్టబడి మనం స్వస్థపరచబడ్డాం. కాబట్టి ప్రభు దగ్గర మనకి స్వస్థత దొరికింది. ఆయన కలువరి శిలువలో ఈ నా పాపాలను బట్టి నా నిమిత్తమై. కాబట్టి చక్కగా పాట కూడా, ఆనాటి యూదులే నిన్ను జంపీరనుకుంటి కాదు కాదయ్యయ్యో నా పాపరుణమునకే. కాబట్టి యూదులు కాదు, నీ నా పాపాలను బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువలో గాయాలు పొందారు, ఎలాడదీయబడ్డారు, కాళ్ళు చేతులందు శిరలు కొట్టబడి. తద్వారా నీకు నాకు దొరికింది గొప్ప స్వస్థత. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గర మనకు మరి ఆ పాపాత్ములైన స్త్రీకి స్వస్థత దొరికింది. నీకు నాకు కూడా గొప్ప స్వస్థత దొరికింది. తిరిగి చూసినట్లయితే 4వ ఆశీర్వాదము రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చూస్తే, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. పాపాన్ని బట్టి, ఈ పాపాత్ములైన స్త్రీ పాపాన్ని బట్టి, పాపాత్మురాలుగా ఉండడాన్ని బట్టి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతుంది. నీవు నేను కూడా పాపస్థితిలో ఉన్నప్పుడు దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయాం. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పాదాల దగ్గర మన కన్నీటితో ఆమె మరి ఏడ్చి కన్నీరు కార్చినప్పుడు ఆమె తిరిగి దేవుని మహిమను పొందుకుంది. ఇదైతే కోల్పోయామో ఆదాము ద్వారా. కాబట్టి తిరిగి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బట్టి మనకి మరి దేవుడు అనుగ్రహించే మహిమను తిరిగి మనం పొందుకున్నాం. కాబట్టి 4వ తలంపుగా తిరిగి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా దేవుని మహిమను పొందుకున్నాం. దాన్ని బట్టి ప్రభువుని ఆరాధించబద్దులమై ఉన్నాం. 5వ తలంపుగా జ్ఞాపం చేసుకుంటే తిమోతి రాసిన మొదటి పత్రిక మరి 1వ అధ్యాయము 15వ వచనం. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదినే ఉన్నది. కాబట్టి పాపాత్ములైన స్త్రీకి రక్షణ దొరికింది. గొప్ప రక్షణ. కాబట్టి పాపులను రక్షించిన క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది. ఈ నమ్మదగిన వాక్యము ఆ పాపాత్ములైన స్త్రీకి రక్షణ ఇచ్చింది. ఆ స్త్రీకి మాత్రమే కాదు, నీకు నాకు కూడా గొప్ప రక్షణ దొరికింది. అందుని బట్టి ప్రభు అనుగ్రహించిన రక్షణను బట్టి అనేక సార్లు మనం ఆరాధిస్తూ ఉంటాం. అనుగ్రహించిన రక్షణ పాత్ర చేత పట్టుకుని రక్షణ అనుగ్రహించారు మనకి. కాబట్టి రక్షణను బట్టి ప్రభువుని ఆరాధించే వారంగా ఉన్నాం. తిరిగి 6వ తలంపుగా జ్ఞాపం చేసుకుంటే
మొదటి యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే, 1వ అధ్యాయం 9వ వచనంలో, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడిని కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేసింది. అబ్బా, మీదట ఆ పాపాత్మలు వెళ్ళేసి పాపాత్మలు కాదు, ఆమె పవిత్రురాలు. ఎందుచేతంటే ఆమె ఒప్పుకుంది, కన్నీటితో ఒప్పుకుంది పాదాల దగ్గర. మనం కూడా కన్నీటితో ఒప్పుకున్నప్పుడు మనం కూడా పవిత్రులుగా చేయబడ్డాం. దేని నుండి పవిత్రులుగా చేయబడ్డాం? సమస్త దుర్నీతి నుండి. ఇంకా ఆ పాపాత్ములైన స్త్రీలో ఏ దుర్నీతి లేదు. ఎన్నో దుర్నీతుల చేత, దుష్ట స్వభావం చేత తిరుగులాడుతూ వచ్చింది పాపాత్మురాలుగా ఆ గ్రామంలో. అయితే ఇక మీదట మరి ప్రభు క్షమించారు కనుక సమస్త దుర్నీతి నుండి కూడా పవిత్రులుగా చేశారు. కాబట్టి ఆమె ఒప్పుకుంది, పవిత్రాలుగా చేయబడింది సమస్త దుర్నీతి నుండి కూడా. ప్రభు కూడా మనల్ని పవిత్రులుగా చేశారు సమస్త దుర్నీతి నుండి. అందుని బట్టి ప్రభువుని మనం ఆరాధించబద్ధులమై ఉన్నాం. కాబట్టి తిరిగి 7వ తలంపు జ్ఞాపకం చేసుకుంటే, దేవుడొక్కడే దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మధ్యవర్తిగా వచ్చారు. ఎప్పుడైతే ఇద్దరు వ్యక్తుల మధ్యలో మధ్యవర్తి ఉంటారో వారు ఏం చేస్తారు? సమాధానపరుస్తారు. అందుచేతనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి స్త్రీతో అంటున్నారు చక్కని మాట 50వ వచనంలో ఆఖరి మాట, అందుకు ఆయన నీ విశ్వాసం రక్షించెను, సమాధానం గలదానవై వెళ్ళుము. తండ్రితో సమాధానపరిచారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుచేతనే మరి మొదటి యోహాను పత్రికలో మరి ఉంది, మరి మొదటి తిమోతి 2వ అధ్యాయం 5వ వచనంలో, మొదటి తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం చూస్తే, దేవుడు ఒక్కడే దేవుని నరులకు మధ్యవర్తి ఒకడు, ఆయనే క్రీస్తు యేసు నరుడు. కాబట్టి మధ్యవర్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమాధానపరిచారు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గర ఈ 7 ఆశీర్వాదాలు మనం కూడా పొందుకున్నాం. మొట్టమొదటి చూసినప్పుడు ఆయన మనల్ని ఏం చేశారు? మరణం నుండి జీవులను దాటించారు. రెండోది చూసినప్పుడు మరి పాప భారం తీసివేసి మంచి విశ్రాంతి, నిత్య విశ్రాంతిలోనికి ఆయన మనల్ని నడిపించారు. మూడవది జ్ఞాపకం చేసుకుంటే, మన పాప గాయాలన్నిటి నుండి కూడా మనల్ని స్వస్థపరిచారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన స్వస్థపరిచారు. తిరిగి 4వది జ్ఞాపకం చేసుకుంటే, మరి ఏదైతే ఆదాం ద్వారా ఏ మహిమనైతే మనం కోల్పోయామో, తిరిగి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు ఆ దేవుడు అనుగ్రహించే మహిమకు మనల్ని పాత్రలుగా చేశారు. అందుని బట్టి మనం ప్రభువుని ఆరాధించే వరంగా ఉన్నాం. తిరిగి 5వది జ్ఞాపకం చేసుకుంటే, ప్రభు మనల్ని రక్షించారు. మన పాపలను మనం విడిపించడమే కాదు, పవిత్రులుగా రక్షించారు, మనం రక్షించారు. తిరిగి 6వది జ్ఞాపకం చేసుకుంటే, ప్రభు మనల్ని సమస్త దుర్నీతి నుండి కూడా మనల్ని పవిత్రులుగా చేశారు. తిరిగి 7వది జ్ఞాపకం చేసుకుంటే, ప్రభు మనల్ని సమాధానపరిచారు. అందుచేత ఇప్పుడు ఈమె పాపాత్మురాలుగా ఆ ఇంట ప్రవేశించింది, కానీ తిరిగి సమాధానం గలదానికి వెళ్ళింది. సమాధానం గలదానికి ఆమె పేరు మనం సమాధానం అని కూడా పెట్టేయచ్చు. ఎందుచేతంటే ఆమె సమాధానంతో వెళ్ళింది, గొప్ప సమాధానంతో, 7 ఆశీర్వాదాలతో, ఇంకా అనేకమైన ఆశీర్వాదాలు ఇవి పొందుకుంది. ప్రభు ఆత్మ పేరుని బట్టి ఈ యొక్క 7 మాటలు ప్రభు మనం జ్ఞాపకం చేస్తున్నారు. 7 అనుభవాలు, 7 ఆశీర్వాదాలు. దీన్ని బట్టి మనం కూడా ఒకప్పుడు ఈ పాపాత్ములైన స్త్రీ కంటే ఘోరమైన పాపంలో జీవించినటువంటి వారు. అయితే ప్రభు మనల్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఆయన యొక్క ఉచితమైనటువంటి కృప ద్వారా మనల్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఈ పాపాత్ములైన స్త్రీ అయితే చక్కగా ఆమె ఎంతో విలువైనటువంటి అత్తరుబుడ్డి తీసుకొచ్చింది, ఎంతో విలువైన అత్తరుబుడ్డి తీసుకొచ్చింది. దాన్ని అక్కడ ఏం చేసింది? ప్రభు పాదాలకు పూసింది. దానికి తీసుకొచ్చి ఆయన పాదాలకు అత్తరు వాటికి పూసింది. ఎంత ప్రేమ కనపరుస్తుంది. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఆమె జీవితంలో గనుడు అని ఎంచుకుంది. ఎందుచేత గనుడు అని ఎంచుకుందని మనం చెప్పగలమంటే, ఆమె తల వెంట్రుకలతో ఆమెకు ఘనతకు కారణం ఆ తల వెంట్రుకలతో ఆయన యొక్క పాదాలు తుడిచింది. కన్నీరుతో, పశ్చాత్తాపంతో ఆయన పాదాలు పట్టుకుంది, కడుగుతుంది. కన్నీటితో, తల వెంట్రుకలతో తుడిచింది. రెండో చూస్తే ఆమె మరి ముద్దు పెట్టుకుంటూ ఉంది, ప్రభువుని ఆరాధిస్తూ ఉంది. తిరిగి చూస్తే మరి ఎంతో విలువైన అత్తరు వాటికి పూసింది. కాబట్టి ఆమె విస్తారంగా ప్రభువుని ప్రేమించిందని ప్రభు చెప్తా ఉన్నారు. ఆమెకు విస్తారమైన పాపాలు క్షమించబడి, ఈనాడు నీవు నేను కూడా ఒకప్పుడు రక్షణ పొందక పూర్వం ఇంతకంటే దౌర్భాగ్య స్థితిలో ఉన్నాయేమో. అయితే దేవుడు నన్ను కూడా నా విస్తార పాపాలు క్షమించారు.
నిన్ను కూడా నీ విస్తార పాపాలు క్షమించారు. ఈమె విరిగి నెల హృదయంతో ఆమె క్రియారూపకంగా ప్రభువును ఆరాధిస్తుంది. ఈనాడు చాలామంది పరిచయని వలె మరి ప్రభువుని వారి హృదయానికి ఏ రీతిగా పరిచయుడు ప్రభు యేసుక్రీస్తు వారిని తన యొక్క ఇంటికి ఆహ్వానించారో అదే రీతిగా చాలామంది ప్రభు యేసుక్రీస్తు వారిని హృదయం అనే ఇంట్లోకి ఆహ్వానించేవారుగా ఉంటారు. కానీ క్రియలు కనబడవు. ఈ పాపాత్ముల దగ్గర అయితే క్రియలు కనబడుతున్నాయి. అందుచేత ఆమె సమాధానం వెళ్ళింది. ప్రభు అడుగుతున్నారు, నువ్వు నన్ను పిలిచావు కానీ నా కాళ్ళు కడుక్కోవడం నీళ్ళు ఇవ్వలేదు, నా యొక్క మరి తన పాదాలు తన వెంట్రుకలు తుడిచింది, అయితే లోపలికి వచ్చినప్పుడు నుండి నా పాదాలు ముద్దు పెట్టుకుంటా ఉంది, నీవైతే మరి నన్ను ఏమీ చేయలేదు అంటా ఉన్నాడు ఈయన ప్రభు యేసుక్రీస్తు వారు. కాబట్టి చాలామంది రక్షణ పొందిన డేట్ అయితే ఉంటుంది, చక్కగా చెప్తారు, ఇప్పుడు రక్షణ పొందామంటే చెప్తారు, కానీ సంఘంలో ఎప్పుడు ఆరాధించేవారు క్రియలు కనబడవు. పరిసయుడు ఏ రీతిగా అయితే తన ఇంటి ప్రభు యేసుక్రీస్తు వారు చేర్చుకున్నారో పరిసయుడు కూడా చెప్తాడు, ఎప్పుడు వచ్చారయ్యా వీటి ప్రభు యేసుక్రీస్తు వారి భోజనంకి ఎప్పుడు పిలిచావంటే సమయం బట్టి కూడా చెప్పేయచ్చు, సమయము తారీఖు డేట్ అన్నీ చెప్పేయచ్చు. అయితే ఈ పాపాత్ములైన స్త్రీ అయితే ప్రభుని నిండు హృదయంతో ఆరాధించింది, తిరునల హృదయంతో ప్రభుని ఆరాధించింది, క్రియ కనపరుస్తూ ఉంది. ఈనాడు నీవు నేను కూడా తెలుసుకున్న నిమిత్తమై ఏ రీతిగా ప్రభుని ఆరాధించింది పాపాత్ములైన స్త్రీ సమాధానంగా వెళ్ళింది. కాబట్టి దేవుని ఇంటికి చేరిన మనము లాక్డౌన్ బట్టి మన గృహాల్లోనే మనం ఆరాధించే స్థల సమయం కలిగి ఉంటే ఇంతవరకు నువ్వు ఆరాధించకపోతే పరిసయుడు పోలి ఉంటున్నావేమో, నీ హృదయంలో నీకు స్థానం ఇచ్చిన తారీఖు అయితే వేసుకున్నావేమో, తిరిగి జన్మించిన తారీఖుని వేసుకున్నావేమో. క్రియలు కనబడుతున్నాయి అయితే నాన్న పాపాత్ముల దగ్గరికి క్రియలు కనబడినాయి. ఆమె గురించి పేరు ఎక్కడ రాయబడలేదు, కానీ ఆఖరికి సమాధానం గలదిగా వెళ్ళింది. ఇది నీవు కూడా సమాధానం గలవాడుగా ప్రభు గురించి గొప్ప స్వస్థత, గొప్ప రక్షణ, గొప్ప మహిమ, నిత్య జీవము, గొప్ప వెలుగు నీవు పొందుకొని జీవ మార్గంలో నీవు సంతోషంగా ప్రభువును ఆరాధిస్తూ వెళ్ళాలని ప్రభు కోరుతూ ఉన్నారు. కాబట్టి ఇంకెవరైనా మరి ఇంకా పాపంలోనే ఉంటే ప్రభు యేసుక్రీస్తు వారి పాపాత్ములైన స్త్రీ సందర్భాన్ని బట్టి నీతో మాట్లాడుతూ ఉన్నారు. పాపాత్మురాలని ముందు పెట్టి నీతో మాట్లాడుతూ ఉన్నారు. పాపాత్మురాలు అయితే మరణంలో నుండి జీవములను దాటి సమాధానంగా వెళ్ళింది. నిండు హృదయంతో ప్రభువుని కనపరుస్తుంది, ఘనుడిగా ఎంచుకుంది. ఆమె మిక్కిలి విలువైన అత్తరు పూసి ప్రియుడిగా ఎంచుకుంది. నీ జీవితంలో కూడా ఇంకా ప్రభువుకి తృణీకరిస్తున్నావా? ప్రభువుకి సమయం ఇవ్వలేదా? ప్రభువుకి నీ హృదయంలో స్థానం ఇవ్వలేదా? పాపాత్మురాలు సమాధానం గలదిగా మార్చబడింది. నీవు కూడా దేవునితో సమాధాన పడడానికి, మరణంలో నుండి జీవంలో దాటించడానికి ప్రభు యేసుక్రీస్తు వారు నిన్ను పిలుస్తూ ఉన్నారు. చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం కలిసి చదువుకుందాం. యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందము. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమం వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. రండి అని పిలుస్తాను ప్రభు యేసుక్రీస్తు. రండి మన వివాదం తీర్చుకుందాం. నీకు ఎటువంటి సందేహం ఉందా? పరిశుద్ధ గ్రంథం దగ్గర రా. దేని వాక్యమే నీకు సమాధానం ఇస్తుంది. ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క పాద సన్నిధి నీకు సమాధానం ఇస్తుంది. ఆమె పాపాత్మురాలుగా పాద సన్నిధికి వచ్చింది, ప్రభు పాదాల దగ్గరికి వచ్చింది, అవి సమాధానంగా వెళ్ళింది. నీవు లోకములో సమాధానం లేకుండా జీవిస్తున్నావా? ఎంతో భయాందోళనతో జీవిస్తున్నావా? ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి నువ్వు భయపడతా జీవిస్తున్నావా? ఈ వ్యాధిని బట్టి, ఈ పరిస్థితులను బట్టి భయపడతా ఉన్నావా? మరణము నీ గుమ్మం దగ్గరే పొంచి ఉందేమో. ఒకవేళ నువ్వు మరణించక పూర్వమే నీవు ప్రభువుని కలుసుకోవాలని, ప్రభు నీ హృదయంలో చేర్చుకోవాలని, ప్రభుతో సమాధాన పడాలని దేవుడు తన యొక్క అనాది కాల సంకల్పంలో ఈ యొక్క మాటలు నీకు వినిపింపచేస్తూ ఉన్నారు. కాబట్టి రండి మన వివాదం తీర్చుకుందాం. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైన, నీ పాపం ఎటువంటి పాపమైనా సరే, ఘోర దుర్మార్గుడు అయినా సరే, ఎటువంటి జీవితంలో నీవున్నా, ఎటువంటి భయంకర జీవితంలో నీవున్నా, నీ జీవితాన్ని బట్టి అందరూ తృణీకరించినా నిన్ను ప్రేమించేవాడు ఒకే ఒక్కడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. నీవు అందరి చేత విడవబడినా,
అందరి చేత తృణీకరించబడిన నీ రోత జీవితాన్ని బట్టి, నీ పాప జీవితాన్ని బట్టి నిన్ను మిక్కిలిగా ప్రేమించినటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుచేతనే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఆ లోకం అనే ప్లేస్లో నీ పేరు పెట్టుకుంటే దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు కనుక రండి అని నిన్ను పిలుస్తున్నాడు, ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. నీ పాపం రక్తములు ఎటువంటి పరిస్థితులు నీ పాపాలు ఉన్నా సరే వాటిని హిమం వలె తెల్లబడిని అంటున్నాడు. తెల్లగా చేస్తాడు నిన్ను ప్రభు, కడుగుతాడు. పాపాత్మరాలుగా వచ్చింది, శుద్ధురాలుగా వెళ్ళింది, సమాధానంతో వెళ్ళింది, రక్షింపబడింది. ఆమె పాపాలు క్షమించబడినాయి. ఆమె యొక్క విస్తారమైన పాపాలు క్షమించబడినాయి. ఈ దినాన నీకు విస్తారమైన పాపాలు కూడా ప్రభు క్షమించడానికి ప్రేమతో నిన్ను తట్టుతా ఉన్నాడు. కాబట్టి రండి మనం వివాదం తీర్చుకుందామని పిలుస్తున్నాడు. కెంపు వలె ఎర్రనమైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లవిగా చేస్తానంటున్నాడు ప్రభు. నిన్ను మార్చి నూతనపరుస్తున్నాడు ఆయన. కాబట్టి నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఒకవేళ క్రైస్తవ గృహంలోనే ఉండి, క్రైస్తవ కుటుంబంలోనే ఉండి రక్షణ లేనివాడుగా ఉంటే, లేకపోతే పరిచయం వలె ఇంటిలోని మాత్రమే చేర్చుకునేవాడుగా ఉంటే, ఈ దినాన క్రియ రూపంలో నిన్ను మార్చాలని ప్రభు చూస్తున్నాడు. ఈమె గనుడుగా ఎంచుకుంది ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని, ప్రియుడిగా ఎంచుకుంది. నీ జీవితంలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గనుడుగా, ప్రియుడిగా నీవు ఎంచుకుని ప్రభుని ఆరాధించాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. కాబట్టి ఇంకెవరైతే రక్షణ లేదో వారిని ప్రభు సంధిస్తూ ఉన్నాడు. ఈ మాటలు విన్నటువంటి నీవు తడవు చేయవద్దు. ఇఫ్ యు డై టుడే వాట్ హ్యాపెన్స్ యువర్ సోల్, ఇఫ్ యు డై టుడే వాట్ హ్యాపెన్స్ యువర్ సోల్. ఈ యొక్క ఆత్మకి ఏం సంభవిస్తుంది నువ్వు చనిపోతే గమనించు. కాబట్టి రక్షణ పొందిన మనం సంతోషంతో ప్రభు కొరకు, ఆయనే నా జీవితంలో గనుడుగా, ఆయనే నా జీవితంలో ప్రియుడిగా ఎంచుకొని ప్రభు మరణం నుండి జీవనం దాటించిన కారణాన్ని బట్టి, రెండవదిగా మరి ఆయన మన పవిత్ర పరిస్థితిని బట్టి, ఇది ఏడంతల ఆశీర్వాదాలు ప్రభు మనకి ఇచ్చిన దాన్ని బట్టి ప్రభుని ఆరాధిస్తాం, ప్రభుని గణపరుద్దాం, నొరహారా ప్రభుని స్తుతిద్దాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడే సమృద్ధని విధానంలో, మరి ఈ స్త్రీ ఏ రీతిగా అయితే విరిగిన హృదయంతో, నిండు హృదయముతో, ఘనమైన విధానంలో, పరిశుద్ధమైన విధానం, ప్రియమైన విధానంలో ప్రభుని ఆరాధించిందో, ప్రభువే అంటా ఉన్నారు ఆమె విస్తారంగా నన్ను ప్రేమించిందని. కాబట్టి ప్రభు నీవు నేను కూడా మధ్యపార్పణ సమృద్ధి విధానంలో ప్రభుని సమృద్ధిగా ఆయన యొక్క సింహాసనానికి పరిమళ వాసనగా నీనా ఆరాధన ధూపం వలె వెళ్ళి నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడే సహాయపడి మనల్ని నడిపించును గాక. పాపాలు కాబొందా బంధు దసత్వమంగుండా, పాపాలు కాబొందా బంధు దసత్వమంగుండా, నిరక్షశక్తి ప్రభు విమోచించితివి, నిరక్షశక్తి ప్రభు విమోచించితివి. స్తుతి ప్రశంస పాడుచు కీర్తించు నిత్యము,
ಮುಚ್ಚೆನೀನು ದಾರಿ ತೊಲಗಿತಿ ಹೃದಯಾಂಧಕಾರ ಮುಚ್ಚೆನೀನು ದಾರಿ ತೊಲಗಿತಿ ಪ್ರಭುವೇ ಜ್ಯೋತಿಯಾಯೇನು ಸತ್ಯ ಮಾರ್ಗము చూపేది ప్రభువే జ్యోతియాయేను సత్య మార్గము చూపేది స్తుతి ప్రశంస ఆడుచు కీర్తింతుని నిత్యము మహారక్షణ నీచియు మనశాంతి నీచిను మహారక్షణ నీచియు మనశాంతి నీచిను పెంటాకుప్ప నుండి నన్ను లేవనెత్తితివి పెంటాకుప్ప నుండి నన్ను లేవనెత్తితివి దారిద్రుడనైనా నన్ను రాజుగా చేసితివి దారిద్రుడనైనా నన్ను రాజుగా చేసితివి స్తుతి ప్రశంస ఆడుచు కీర్తింతుని నిత్యము మహారక్షణ నీచియు మనశాంతి నీచెను మహారక్షణ నీచియు మనశాంతి నీచెను. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము. యోహాను రాసిన ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము మొదటి 3 వచనములు చదువుకుందాం. మొదటి 3 వచనాలు. యేసుక్రీస్తు తన దాసులకు కనుపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. దేవుడి వాక్య భాగాన్ని ఆస్వాదించి మనకు అనుగ్రహించింది గాక. ఈ భాగంలో చూసినప్పుడు మొట్టమొదటిగా యేసుక్రీస్తు తన దాసులకు కనుపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. ఇక్కడ చూసినప్పుడు ప్రకటన గ్రంథము అనగానే మరి ఇంగ్లీష్లో మరి రెవల్యూషన్, దాని అర్థము అన్వెయిలింగ్ అంటారు. అంటే తెర తొలగించుట, తెలుగులో త్వర తొలగి. ఉదాహరణకి మన వెనకాల ఈ కట్టెన్ ఉంది, దీన్ని ప్రక్క నెట్టివేస్తే దాని వెనకాల ఏమున్నది అనేది కనబడుతుంది. అదే రీతిగా మరి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మరి దేవుడు ఈ యొక్క ప్రత్యక్షత మరి యోహాను గారికి ఇచ్చారు, శిష్యుడైన యోహాను గారికి. అయితే ప్రకటన గ్రంథం గురించి చక్కగా ఈ గ్రంథాన్ని గురించి భక్తులు చెప్తూ, మొట్టమొదటిగా ఈ గ్రంథము ప్రత్యక్షత కలిగిన గ్రంథం, దైవ ప్రత్యక్షత కలిగిన గ్రంథం. రెండోది చూస్తే మరి ఈ గ్రంథం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం అంతటిలో కూడా ప్రధానమైన గ్రంథంగా. మూడోది చూస్తే ఎంతో ప్రత్యేకమైన గ్రంథంగా ఈ గ్రంథాన్ని మరి భక్తులు అభివర్ణిస్తూ ఉన్నారు. ప్రత్యక్షత కలిగిన గ్రంథం,
మరి ప్రధానమైన గ్రంథం, ప్రత్యేకమైన గ్రంథం. అంతేకాదు మరి శిష్యుడైనటువంటి యోహాను గారికి దేవుడిచ్చినటువంటి ప్రత్యక్షత దర్శనమే ఈ గ్రంథస్థం చేయబడింది. తిరిగి చూస్తే అప్పుడు ఈ యొక్క మరి యోహాను గారు, అపోస్తలుడైన యోహాను ఎక్కడున్నారంటే 9వ వచనం ఆఖరి భాగంలో చూస్తాం. పద్మాసు ద్వీపమున పరవాయిస్నైతిని 10వ వచనంలో ప్రభు దినమందు ఆత్మవశుడునై ఉండగా పద్మాసు ద్వీపమున పరవాసిగా యొక్క యోహాను గారు ఉన్నారు, అపోస్తలుడైన యోహాను. ఈయన మరి పరిచర్య చేస్తూ ఉన్నారు, దేవుని నామాన్ని ప్రకటిస్తూ ఉన్నారు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడుతూ ఉన్నారు. అయితే ఆయనను ఏ రీతిగా అయినా సరే హతమార్చాలి, సంహరించాలి అని చెప్పి, హత్య చేయాలని చెప్పి ఆ దినాల్లో ఉన్నటువంటి రాజు వీరందరూ ప్రయత్నం చేస్తున్న పరిస్థితుల్లో మరి యోహాను గారు మొట్టమొదట బాగా మరుగుచున్న నూనెలో వేసినప్పటికి కూడా ఆ మరుగుచున్న నూనె అపోస్తలుడైన యోహాన్ని ఏ హాని చేయలేదు. అప్పుడు ఈయన్ని తీసివేసి నూనెలో నుండి పైకి రప్పించి ఇక పద్మాసు ద్వీపంలో పరవాసిగా పంపించినట్లుగా మరి భక్తులు తెలియపరుస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా మరి తన దాసుడైన యోహాను అని రాయబడిన తెలుగులో 1వ అధ్యాయం 1వ వచనం ఆఖరి లైన్లో తన దాసుడైన యోహాను. మొట్టమొదటిగా యోహాను అనగా అర్థము యెహోవా కృప. యోహాను అనగా యెహోవా కృప. మరి ఈయన ముందుగా ప్రభువైన యేసుక్రీస్తు వారి శిష్యుడు కాకముందే బాప్తిస్మిచ్చి యోహాను కూడా శిష్యుడిగా ఉండడాన్ని మనం చూస్తాం. బాప్తిస్మిచ్చి యోహాను శిష్యుడు. తదుపరి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అనేటప్పటికీ వారు మరి బాప్తిస్మిచ్చి యోహాన్ని విడిచిపెట్టి యేసు ప్రభువును వెంబడించడం చూస్తున్నాం. కాబట్టి ఈయన మరి ఎంతగానో దేవుని కొరకై, దేవుని యొక్క రాజ్యం కొరకై ఆకలి దప్పులు కలిగినటువంటి వాడు. మొట్టమొదటి ఇక్కడ తన దాసుడైన యోహాను రాయబడింది. అది ఇంగ్లీష్లో తర్జుమాలో చూస్తే బాండ్ సర్వెంట్ అని ఉంది. ఈ బాండ్ సర్వెంట్ అనగా తెలుగులో మరి చూస్తే ఇంగ్లీష్లోనే సర్వెంట్ అండ్ బాండ్ సర్వెంట్, తెలుగులో కూడా మరి దాసుడు. అలాగే బాండ్ సర్వెంట్ అనగా చక్కని అర్థము బానిస అనగా మరి దేవుని కొరకు ఆ రీతిగా మరి సమర్పించుకున్నటువంటి వాడు, సంపూర్ణంగా అన్ని విషయాల్లో కూడా సంపూర్ణంగా దేవుని కొరకు సమర్పించినట్టు వాడు. అది బానిస అనేది ఎలా ఉంటుందని చూస్తే పాత నిబంధన గ్రంథంలో ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం మనం చూసినప్పుడు ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయంలో మరి 16-17 వచనాలు చూస్తే, అయితే నీ యొద్ద వానికి మేలు కలిగినందు నిన్నును నీ ఇంటి వారిని ప్రేమించుచున్నాను గనుక నేను నీ యొద్ద నుండి వెళ్ళిపోనని అతడు నీతో చెప్పిన యెడల నీ కుదురును పట్టుకొని తలుపులోనికి దిగినట్లుగా వాని చెవికి దానిని గుచ్చవలను. ఆ తరువాత అతడు నిత్యము నీకు దాసుడై ఉండును. 6 సంవత్సరాలు మరి వీరు కొంటారు ఇంట్లో దాసత్వం కొరకు. మరి కొన్నప్పుడు 6 సంవత్సరాలు దాసత్వం చేసిన తర్వాత 7వ సంవత్సరాన ఆ యొక్క దాసిని పంపివేయాలి. 12వ వచనం చూస్తాం. వాని విడిపించి నీ యొద్ద నుండి పంపివేయాలి. 7వ సంవత్సరం వాడిని విడిపించి నీ యొద్ద నుండి పంపివేయవలను. అయితే ఒకవేళ ఆ క్రమంలో పంపేస్తూ ఉన్నప్పుడు మరి 16వ వచనంలో చెప్పినట్లుగా ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 16వ వచనం చూసినట్లుగా, నిన్నును నీ ఇంటి వారిని ప్రేమించున్నాను కనుక నేను నీ యొద్ద నుండి వెళ్ళిపోనని అతడు నీతో చెప్పిన యెడల, అప్పుడు ఏం చేయాలంటే నిన్నును నీ ఇంటి వారిని ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు మరి కుదురు పట్టుకుని తలుపులోనికి దిగినట్లుగా వాని చెవికి దానిని గొచ్చవలను. ఆ తర్వాత దాని నిత్యము నీకు దాసుడు. చెవికి కానవాలు మరి పట్టుకొని మరి తలుపునంతా తీసుకెళ్ళి ఆ కుదురుతో ఆ చెవికి గొచ్చాల. కుదురుని పట్టుకుని తలుపులోకి దిగినట్లుగా వాని చెవికి దానిని గొచ్చవలను. ఆ తర్వాత దాన్ని నీకు నిత్యము నీకు దాసుడేయుడు. నిత్యము కూడా దాసుడేయుడు. ఈ యొక్క తెలుగులో చక్కగా దాసుడు రాయబడింది. ఇంగ్లీష్లో అయితే నిత్యము దాసుడు, బాండ్ సర్వెంట్ అనగా సేవకులకి జీతం ఉంటుంది, కానీ ఇక బాండ్ సర్వెంట్ దాసులకు మరి దాసత్వంలో ఉన్నటువంటి వారికి ఎటువంటి జీతభత్యాలు ఇవ్వబడవు. అయినప్పటికీ కూడా మరి వారు జీతగాండ్ల కంటే అమితంగా పనిచేయాలి. 24 గంటలు
ఆ యజమానుడి దగ్గర ఉండి, యజమానికి అందుబాటులో ఉండి, యజమానిని సంతోషపెడుతూ, యజమాని కుటుంబం కొరకు ప్రయాసపడేవాడుగా ఉండాలి. ఆ బాండ్ సర్వెంట్ అనగా, దాసి అనగా, లేకపోతే బానిస అని చెప్పవచ్చు తెలుగులో. అయితే యోహాను దేవునికి బానిసగా అయిపోయాడు. దైవజనుడు భక్సింగ్ గారు కూడా ఆయన సంతకం పెట్టి లాస్ట్లో రాస్తా ఉండేవారు. ఆయన సంతకం కింద భక్సింగ్ అని చెప్పి ఇన్ హీస్ ఎటర్నల్ బాండ్స్, ఆయన నిత్య బంధకంలో ఉన్నటువంటి దైవజనుడు భక్సింగ్ గారు. ఆయన నిత్య బంధకములలో. అలాగే ఇక్కడ కూడా దాసుడు ఏం చేయాలంట, నిన్ను నీ ఇంటి వారిని నేను ప్రేమిస్తున్నాను, నేను విడిచి వెళ్ళిపో, నీకు సేవ చేస్తాను. ఆ రీతిగా సంపూర్ణంగా యోహాను బాండ్ సర్వెంట్గా దేవునికి సంపూర్ణ సమర్పించుకున్న వాడిగా, ఒక బానిసగా దేవునికి అయిపోయిన వాడిగా మనం కూడా ఆయన యొక్క అమూల్యమైన రక్తం చేత మనం విమోచించి కొన్నాడు ఆయన. మనం కూడా ప్రభువుకి బాండ్ సర్వెంట్స్గా అనగా బానిసలుగా అయిపో, నిత్యము కూడా దాసుడు. ఎటువంటి జీతపత్యాలు ఉండవు. అటువంటి పరిస్థితుల్లో, అటువంటి విధానంలో యోహాన్ని మనం చూస్తున్నాం. అందుచేత ఇటువంటి ప్రత్యేకమైనటువంటి విధానంలో బాండ్ సర్వెంట్గా, ఒక బానిసగా దేవునికి నిత్యము సేవ చేసేవాడు. మరి దాదాపు 90 సంవత్సరాలు పైన ఆయన జీవించారు. మరి ప్రకటన గ్రంథం రాసేసరికి ఆయనకి 90 సంవత్సరాలు ఉన్నట్టుగా భక్తులు చెప్తూ ఉంటారు. అప్పటి వరకు కూడా ఆయన మరి తన కొరకు, దేవుని కొరకు సేవ, దేవుని ఇంటి వారి కొరకు, ప్రభు ప్రజల కొరకు, ప్రభుని ప్రేమిస్తూ, ప్రభు ప్రజలను ప్రేమిస్తూ పరిచర్య చేసినటువంటి వాడు. అందుచేత ఈ గొప్ప ప్రత్యక్షత యోహానుకి ఇవ్వబడింది, అపొస్తలుని యోహానుకి ఇవ్వబడింది. కాబట్టి ఇక్కడ ఎందుకు చెప్పబడుతుందంటే, ఈ యొక్క మరి దాసుడైన యోహాను, లేకపోతే ఇంగ్లీష్ తర్జుమానటువంటి బాండ్ సర్వెంట్, బానిస అయినటువంటి యోహాను, తెలుగు తర్జుమా దాన్ని చేసుకుంటే. ఎందుకు అంటే, ఎవరైతే ఆ రీతిగా యోహాను వలె ఉంటారో, అపొస్తలుడైన యోహాను గారి వలె ఎవరైతే ఉంటారో వారికి గొప్ప మర్మం బయలుపరిస్తారు, గొప్ప వాగ్దానం ఇవ్వబడింది ఇక్కడ. మరి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం చూస్తే, 1వ అధ్యాయం 17వ వచనం, నేను ఆయన్ని చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదం యొద్ద పడితిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నిన్ను భయపడకము. ఎవరికి, ఎందుకు ఈ బాండ్ సర్వెంట్లు అయితే దాసుడిని యోహాను, బానిసని యోహాను మనం మరి నొక్కి చెప్పుకోవాల్సి వస్తుందంటే, అటువంటి వారికి ఎవరైతే యోహాను వలె దేవుని సేవిస్తారో, నమ్మకముగా అన్ని పరిస్థితుల్లో, అన్ని వేళలా నిన్నే ప్రేమిస్తాను, నిన్ను నీ ఇంటి వారిని ప్రేమించి నీకు సేవ చేస్తాను అనే తీర్మానంతో ఎవరైతే ఉంటారో వారికి దేవుడు గొప్ప ప్రత్యక్షత ఇచ్చేవాడుగా ఉన్నాడు. అంతేకాదు, వారికి దేవుడు గొప్ప వాగ్దానం ఇచ్చాడు. ఇక్కడ ఏంటంటే, భయపడకము, నేను ఆయన్ని చూడగానే. అటువంటి గొప్ప యోహాను గారు కూడా, అపొస్తలుడైన యోహాను చచ్చిన వాని వలె ఆయన పాదాల మీద పడ్డాడు. ఆయన తన కుడి చేతి నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకము. ఎందుకు భయపడకమని సెలవిస్తున్నారంటే, 18వ వచనం చూస్తే, నేను మొదటివాడను కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఇక్కడ గొప్ప మర్మాన్ని మనం చూస్తాం. గొప్ప మర్మం, మరియు మరణము యొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. మరణము యొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. మరణము యొక్క, పాతాళలోకం యొక్క తాళపు చెవులు. కాబట్టి దినాన మరి ప్రపంచమంతా కూడా చెప్పాలంటే చాలామంది మరి దేవుని బిడ్డలైనటువంటి వారు కూడా ఇంత భయాందోళనలో ఉంటున్నారు. ఈ వ్యాధి ఏమైనా సంభవిస్తుందా, ఏమైపోద్ది, పరిస్థితి ఏంటి, ప్రపంచంలో అనేక మంది మరణిస్తున్నారు, మా సంగతి ఏంటి అని. అది దేవుడు గొప్ప వాగ్దానం. 17వ వచనం చివరి భాగంలో, భయపడకు. 2వ చూస్తే, ఎందుకు భయపడమంటున్నారు? మరణం యొక్కయు పాతాళలోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. మరణం యొక్క తాళపు చెవులు, ఎవరికి ఎప్పుడు మరణము ప్రార్థిస్తుందని తెలుసు. కాబట్టి
మన కాలగతులు ఆయన చేతిలో ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వమైన మనం భయపడకమని దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని చేపట్టినప్పుడు దేనికి భయపడం? మరణానికి భయపడం. చాలామంది దినాన వారి ప్రస్తుత పరిస్థితులను బట్టి ప్రపంచమంతటా ఉన్నటువంటి మహమ్మారి అంటున్నారు, కరోనా వ్యాధి, దీన్ని బట్టి ప్రభుత్వలుగా ఒకరినొకరు కలుసుకోవడానికి కూడా ఎంతో భయపడతా ఉన్నారు. పరిస్థితి చూస్తుంటే ప్రభుత్వలుగా కూడా ఎందుకు అంటే వారు శిష్యుడైనటువంటి అపోస్తలుడైన యోహాను వలె బానిస అయినటువంటి దేవుని శిష్యుడు కాకపోతే, దేవుని దాసుడు కాకపోతే, బాండ్ సర్వెంట్ కాకపోతే, దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి దాసుడు కాకపోతే ఈ భయపడాలి. ఒకవేళ దేవునికి తన జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించి దేవుని చేతిలో నేనున్నాను, దేవుడే తన చిత్త ప్రకారం నన్ను నడిపిస్తాడు అనేటువంటి విశ్వాసంతో ముందు కొనసాగేవారు భయపడవలసిన పని లేదు. అంతేకాదు మరణం యొక్క పాతాళ యొక్క తాళచీలు ఆయన చేతిలో ఉన్నాయి కాబట్టి ఎవరినైతే మనం సేవిస్తున్నామో ఆయన చేతిలో ఉన్నాయి. మనకు తెలుసు దేవుని యొక్క బిడ్డలు ఎవరైతే బాండ్ సర్వెంట్స్గా, దేవుని యొక్క సంపూర్ణ దాసులుగా, వారు చెరగా ఉన్నప్పటికి కూడా, వారు చెరలో ఉన్నప్పటికి కూడా, వారు బానిసలుగా ఉన్నప్పుడు కూడా మనకు తెలుసు దానియేలు, షడ్రక్ మేషక్ అబేద్నెగో. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మరి అగ్నిగుండంలో వేయబడ్డారు. ఎందుకు? అప్పుడున్నటువంటి ఆజ్ఞ మీరడాన్ని బట్టి, అప్పుడున్నటువంటి ప్రభుత్వ ఆజ్ఞని మీరడాన్ని బట్టి, అధికారులను ధిక్కరించడాన్ని బట్టి మరి వారు అగ్నిగుండంలో వేయబడ్డారు. దానియేలు కూడా సింహభవనంలో వేయబడ్డాడు. అయినప్పటికీ కూడా వారు కూడా సంపూర్ణంగా మరి ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో మనం చదివినట్లుగా చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, ఎప్పుడు నేను మరి ఇక్కడ అతడు నిత్యము నీకు దాసుడై ఉండును, నిత్యము దాసుడై ఉండు. ఎందుకు నిత్యము దాసుడు? నిన్నును నీ ఇంటి వారిని ప్రేమించున్నాను, నిన్నును నీ ఇంటి వారిని ప్రేమించున్నాను. కాబట్టి నిత్యము దాసుడుగా ఉంటానని తీర్మానం చేసుకున్నాడు. నేను కూడా దేవుని ఇంటి వారిని ప్రేమించే వారంగా ఉన్నప్పుడు నిత్యము కూడా దాసుడిగా ఉండటానికి మనం తీర్మానం చేసుకుంటాం. దేవుని దాసుడిగా ఉంటాం. దేవుని ఇంటి వారిని ప్రేమించినప్పుడు మనం నిత్యము కూడా దేవుని దాసులుగా ఉండటానికి తీర్మానించుకుంటాం. అనుకోవచ్చు దేవుని దాసులని సేవకులనే అనుకోవచ్చు. సేవకులనే కాదు, విశ్వాసులు ఎవరైనా నిత్యము కూడా దేవుని చిత్తానుసారంగా, దేవుని నా మహిమార్థమై దేవుని దాసులంగా నిత్యము ఆయన సేవ చేయవారంగా ఉండటానికి తీర్మానించుకున్నప్పుడు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం భయపడకు. కాబట్టి మన పితరులు దానియేలు కానీ, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కానీ వారు భయపడేవారుగా లేరు. ఓ రాజా, నీకు సమాధానం ఇవ్వాల్సిన పని మాకు లేదు అని దగ్గర చెప్తా ఉన్నారు. కాబట్టి వారు ధైర్యంగా ప్రభు కొరకు నిలబడ్డారు. కాబట్టి అగ్నిగుండంలో వేయబడినప్పుడు 4వ వ్యక్తిని రాజు చూస్తున్నాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలే పడవేయబడ్డారు, కానీ 3 వేశాను. ఇప్పుడు నేను 4 చూస్తున్నాను. వారు బయట తీసుకురాబడినప్పుడు వారి వస్త్రాల దగ్గర నుంచి, తల వెంట్రుల దగ్గర నుంచి ఎక్కడ కూడా అగ్ని వాసన, కాల్చబడిన పరిస్థితి ఏమీ లేదు. సురక్షితంగా, సంతోషంగా, ఆరోగ్యకరంగా, ఎంతో సంతోషంగా దేవుని గణపరుస్తూ వారు బయటకు వచ్చారు. వారు మరి అక్కడ ఉన్నటువంటి రాజ్యాన్ని కూడా కదిలించారు. అలాగే దానియేలు కూడా సింహభవనంలో వేయబడినప్పుడు రాజు చిరంజీవి కాక అంటా ఉన్నారు. అప్పుడు కూడా మరి చక్కగా మరి రాజును ఆ దినాల్లో ఉన్నటువంటి రాజ్యాన్ని దానియేలు కదిలించాడు. నేను నా జీవితాన్ని బట్టి, ఈ దినాన్ని ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అనేకులు దేవుని చూడాలి, అనేకులు దేవుని దగ్గరకు ఆకర్షించబడాలి. నీవు నిజమైనటువంటి దేవుని దాసుడిగా ఉంటే, దేవుని యొక్క నమ్మకమైనటువంటి నిత్యము సేవ చేసేటువంటి దాసుడిగా ఉంటే, మరి ఆయన మరి దాసుడైన యోహానుకి ఇచ్చిన ప్రత్యక్షత కడవరి దినాల కొరకు నీకు నాకు కూడా ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రకటన గ్రంథం గురించి చక్కగా మరి 3వ వచనంలో రాయబడింది, సమయము సమీపించింది, ప్రభువు రాకడకు సమయం ఆసన్నమైంది. కాబట్టి ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. చదివితే చాలు. కాబట్టి ప్రియులారా, ఈ దినాల్లో ప్రతి దినము కూడా ప్రకటన గ్రంథం ఒక అధ్యాయనైనా చదివి ఆ యొక్క అధ్యాయులంతా చదవాలని ప్రభుత్వం మనం ఇది గొప్ప ధన్యత. అయితే మనకు వచ్చి చాలా విషయాలు మనకు అర్థం కావని ఒక దైవజనుడిలాగా అంటున్నాడు,
మరి ప్రకటన గ్రంథం మరి మనం ధ్యానించడం అనేది, ప్రకటన గ్రంథం మనము నేర్చుకోవడానికి లేదా అనేకమైన విషయాలు మరి పరిశుద్ధాత్మ చేత మనకి బోధించబడడానికి మరి అది ఏ రీతిగా ఉంటుందంటే, మరి ఒక చేపను ఏ రీతిగా తింటాము ఆ రీతిగా ఉంటుందని. చేప తినేటప్పుడు ముళ్ళు మనం తెలియనటువంటివి ఆ ముళ్ళు అవన్నీ కూడా తీసి ప్రక్కన పెడతాం. ఆ ముళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ మాంసాన్ని మాత్రమే మనం తింటాం. అదే రీతిగా ప్రకటన గ్రంథంలో అనేకమైన సంగతి నీకు అర్థం కాకపోతే దేవుడు తన ఆత్మ చేత ఏ అయితే సంగతులు నీకు బోధిస్తున్నారో, ఎటువంటి ప్రత్యక్షత నీకు అనుగ్రహిస్తున్నారో ఆ సంగతులతోనే తృప్తిపరచబడి ముందుకు కొనసాగాలని భక్తులు సెలవిస్తున్నారు. కాబట్టి ప్రకటన గ్రంథం తప్పక ప్రతి వారు చదవాలా, ప్రతి దినము ఒక అధ్యాయమైనా చదవాలా. చదివినప్పుడు అది గొప్ప చదువు. ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని వినిందులో రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. అంతేకాదు, ఎవరైతే మరి తన దాసుడిని యోహాను వలె మరి ప్రకటన గ్రంథం మరి ఆ ప్రత్యక్షత చదువుతూ ఆ రీతిగా దేవునికి సంపూర్ణ నిత్యము దేవుని సేవించేవారుగా, అన్ని పరిస్థితుల్లో దేవుని సేవించేవారుగా మరి తీర్మానంతో ముందు కొనసాగుతున్నప్పుడు వారికి దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే, భయపడకు, మరణం యొక్క పాతాళంలోకి తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. దినాన మరి విశ్వాసులు సైతము భయపడుతూ ఉన్నారు మరణానికి. ఏమో ఎవరి ద్వారా ఈ వ్యాధి వస్తుందో. ప్రియులారా, ఒక విషయాన్ని గమనించండి. మన పితరుల దినాల్లో కూడా చూస్తే ఆ యొక్క మరి ఆ కుష్టి వ్యాధి ఎంత భయంకర వ్యాధిగా ఉంది. అది మరి అంటువ్యాధి. కాబట్టి ఆ యొక్క వ్యాధి ఎవరికైతే వచ్చిందో వారిని ఏం చేసేవారు, పాళెంలో నుంచి దూరంగా గవిని వెలుపెట్టుకు తోసేసేవారు. వారికి ఇంకా పాళెంలో ప్రవేశం లేదు, ఆ గ్రామంలో ప్రవేశం లేదు. కుష్టి వ్యాధికి వెళ్ళిన వారికి గ్రామంలో ప్రవేశం లేదు. వెలుపడ ఆ బయట దూరంగా ఉన్నటువంటి సమాధుల యొద్ద వారు ఉండేవారు. అనేక సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలుసు. అయితే మరి దేవుడైతే మమ్మల్ని స్వస్థపరచు అన్నప్పుడు దేవుడు ఆ దినాన్ని వారిని స్వస్థపరిచారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కుష్టు రోగిని స్వస్థపరిచారు. అయితే మరి ఈ దినాల్లో కూడా కుష్ఠరోగాన్ని చూస్తున్నాం. అది ఈ దినాల్లో కంట్రోల్ చేయబడింది. అయితే చాలా సంవత్సరాలుగా అది భయంకరమైన వ్యాధిగా కుష్ఠరోగం ఉంది. అలాగే టీబీ, క్యాన్సర్, ఇటువంటి వ్యాధులు. అయితే దేవుడు వాటన్నిటి నుండి కూడా స్వస్థపరుస్తవచ్చు. ప్రభువుకి అసాధ్యమైనది ఏదీ లేదు. స్వస్థపరచు యెహోవా అని ఆయనకి పేరు. పాతాళం యొక్క మరణం యొక్క తాళాలు ఆయన చేతిలో ఉన్నాయి. కాబట్టి ప్రభు బిడ్డలంగా నేను భయపడవలసిన పని లేదు. కాబట్టి మనము ఇక ప్రభు ఇంటికి వెళ్ళడానికి, లేకపోతే సహవాసంగా కూడుకోవడానికి ఈ లాక్డౌన్ సమయంలో ఒకవేళ ప్రభు అనుమతిస్తే ఎవరైనా 2-3 కుటుంబాలు కూడి సహవాసంగా ప్రార్థన చేసుకోవడానికి, లేకపోతే లాక్డౌన్ అయిపోయిన తర్వాత దేవుని ఇంటికి రావడానికి ఎటువంటి అభ్యంతర కారణాలు కూడా మనలో ఉండకూడదు. ఎందుకంటే మన ప్రభు చేతిలో ఉన్నాయి. మరణం యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. చక్కగా రాశారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. చక్కగా మరి శిష్యుడైనటువంటి తన దాసుడైనటువంటి యోహాను గారికి చూడండి ప్రకటన తీసుకురాబడిందంటే ఇక్కడ చెప్పబడుతున్న మొదటి వచనంలో, యేసుక్రీస్తు తన దాసులకు కనుపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత తన కుమారుడైన యేసుక్రీస్తు వారికి ఆయన తన దూత ద్వారా యోహాను గారికి, అపోస్తలుడైన యోహానికి వచ్చే మార్గము ముగ్గురు గుండా ఉంది. మరి దేవుని దగ్గర నుంచి యేసుక్రీస్తు వారి తర్వాత దూత దగ్గర నుంచి మరి శిష్యుడైన యోహానికి వచ్చింది, అపోస్తలుడైన యోహాను గారికి వచ్చింది. కాబట్టి దేవుని యొక్క ప్రత్యక్షత పరారీతిగా చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనకి చెప్పబడింది, భయపడకు. ఆ దినాల్లో కూడా మరి యోహాను గారు పద్మాస ద్వీపానికి వృద్ధాప్యంలో తీసుకురాబడి సంఘాలు ఏమైపోతున్నాయి, పరిస్థితి ఏమైపోతుంది, ఆత్మలు చల్లారిపోతాయేమో, మరి దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటించేవారిని అనేక మంది చంపేస్తున్నారు, రాజ్య స్వార్థ ఆగిపోతుందేమో, ఇంత విచారం కలిగి మరి ఉన్నప్పుడు దేవుడు గొప్ప ప్రత్యక్షత అనుగ్రహించి తన దాసుని కనపరుస్తూ ఉన్నాడు, తన దాసుని సంతోషపరుస్తూ ఉన్నాడు. కాబట్టి నేను కూడా ఒకవేళ మరి ఆ యొక్క అపోస్తలుడైన యోహాను పద్మాస ద్వీపంలో పరవాసిగా ఉన్నాడు. నీవు మరి ఈ దినాన్ని కూడా అనేక మంది ప్రభు బిడ్డలు ఆ గృహానికంటే మరి కుటుంబాలకంటే దూరంగా ఉంటా ఉన్నారు. కుటుంబంతో కలిసి లేని పరిస్థితులు, ఒంటరి గాయస్థలాల్లో ఉండిపోయినటువంటి పరిస్థితులు,
కాబట్టి ఈ పరిస్థితుల్లో ఏమాత్రం కూడా చింతపడక్కర్లేదు. దేవునితో సహవాసం చేసినప్పుడు, దేవునితో సహవాసం చేసి తన దాసుడిగా సంపూర్ణంగా దేవునికి సమర్పించుకొని నిత్యము ఆయనకు దాసుడిగా ఉండటానికి, దేవునిని దేవుని సంఘాన్ని ప్రేమిస్తూ సంఘక్షేమం కొరకు ప్రార్థిస్తూ యెరూషలేముని ప్రేమించేవారు వర్ధిల్లుదురు అన్నారు. కాబట్టి సంఘక్షేమం కొరకు, ఆత్మ రక్షణ కొరకు భారము కలిగి మనం ఎక్కడున్నప్పటికీ కూడా, ఒకవేళ కుటుంబంతో కలిసి ఉన్నా, ఒంటరిగా ఉన్నా, ఈ యొక్క పరిస్థితిని బట్టి ప్రయాణ పరిస్థితులు అనుకూలత లేని కారణం చేత ఒకవేళ నువ్వు ఒంటరిగా ఎక్కడైనా ఉండిపోతే పరిశుద్ధ గ్రంథం నీతో ఉంటే చదువు, ప్రకటన గ్రంథం చదువు, దేవుడికి వాగ్దాన్ని భయపడకు. మరణం యొక్క పాతాళలోకి తాళపు చెవులు నా చేతిలో ఉన్నాయి. కాబట్టి దినాన ప్రభువులను సమీపించడానికి పూర్వం మనము సంపూర్ణంగా నిత్యము ఆయన దాసులుగా ఉండే తీర్మానం కలిగి ఉన్నామా లేదా? ఒకవేళ ఎంతవరకు లేకపోతే అటు తీర్మానంలోకి వస్తాం. ప్రభు తన ప్రత్యక్షత మనకు బయలుపరిచేవారుగా ఉన్నారు. అంతేకాదు వారికి ఏ భయం అవసరం లేదు, భయపడకము చక్కని వాగ్దానం దేవుడు సిద్ధపరిచారు. కాబట్టి ఆయన యొక్క చేతిలో మరణం యొక్క పాత్రను తాళచేలు ఉన్నాయి. ఇటు అనుభవంతో మరి మనం ఏ రీతిగా ఉన్నాము మనం పరిశీలించుకుందాం. ఈ యొక్క యోహాను గారైతే అపోస్తలుడైన యోహాను వృద్ధాప్యంలో పద్మాసు దీపంలో పరవాసిగా ఉండి దేవునితో సహవాసం ఏర్పాటు చేసుకున్నాడు. నేరుగా తండ్రిని చూస్తున్నాడు. అప్పుడు చూసినప్పుడు ఇక్కడ చూసినట్లయితే అని అంటూ ఉన్నారు, నేను 17వ వచనం, నేను ఆయన్ని చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదం యొద్ద పడి తిని. అన్ని సంవత్సరాలు ఎంతో ప్రయాసతో, ఎంతో కష్టాలు వచ్చి, ఎంతో శ్రమను వచ్చి, సమర్పణతో పరిచర్య చేసినటువంటి అపోస్తలుడైన యోహాను గారే ఆ తెర తొలగించబడినప్పుడు, ఆ ప్రత్యక్షత చూపించబడినప్పుడు చచ్చిన వాని వలె పడి ఉన్నాడు. నీవు నేను కూడా ఎపాటి వారం ప్రభు పాదాల దగ్గర చచ్చిన వాని వలె పడి ఉన్నప్పుడు ఆయన ప్రభా నీవు నా జీవితానికి ఏమి రీతిగా నడిపించడం ఉద్దేశించావు, ఆయన కొరకు మనం కనిపెట్టుకున్నప్పుడు మరి మనం ఒక సంపూర్ణమైనటువంటి తన దాసులుగా, బాండ్ సర్వెంట్స్, బానిసలుగా, దేవుని బానిసలుగా మనం మరి అక్కడ బాండ్ సర్వెంట్స్ అనగా దేవుని దాసులు, లేకపోతే సంపూర్ణంగా ఆయన బానిసలు, వారికి అక్కడ దేవుని దగ్గర సంపూర్ణ స్వతంత్రత కూడా ఉంటుంది. ఆ రీతిగానే దేవుడు గొప్ప ప్రత్యక్షత నేరుగా అపోస్తలుడైన యోహాను చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి దినాన మనం కూడా అటు గొప్ప ప్రత్యక్షత కలిగి ఉండి, ప్రభుతో సహవాసం కలిగి ఉండి, పద్మాసు దీపంలో పరవాసిగా ఉన్నటువంటి యోహాను గారు ఏ రీతిగా అయితే నేరుగా తండ్రితో సహవాసం చేసి ప్రత్యక్షతను చూచిన వాడిగా ఉన్నాడు, ఇది నీవు నేను కూడా అదే రీతిగా దేవునితో సహవాసం నేరుగా చేయాలని, గొప్ప ప్రత్యక్షత పొందాలని ఈ ప్రకటన గ్రంథంలో మరి ఆయన 3వ వచనం ద్వారా ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొని వారును ధన్యులు. ఆ రీతిగా గైకొని ఎందుచేత సమయము సమీపించింది, ప్రభు త్వరగా రానై ఉన్నాడు. కాబట్టి మనం గొప్ప ప్రత్యక్షతలోనికి తీసుకొని పోబడాలా, దైవ ప్రత్యక్షత కలిగిన వారంగా జీవించాలా, ప్రభువుని మనం ధరించుకోవాలి, ప్రభువుని పోలి జీవించాలా. అందుచేత సంపూర్ణంగా మరి ఆయన యొక్క నిత్య బంధకములలోనికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు ప్రభు మనల్ని సంతోషంగా ధైర్యంతో ఆయన కృపాసనం వద్దకు మనల్ని తీసుకుని వచ్చి ఆయన కూర్చొని పెట్టేవాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రభు వాళ్ళ చుట్టూ చేరి ఉన్న మనము మనల్ని మనం పరిశీలించుకుందాం. ఆయన యొక్క నిత్య బంధకంలోనికి మనం వెళ్తున్నామా, ఆయన బంధకంలో బయట మనం విశాల మార్గాన్ని ఎంచుకుంటున్నామా, మన సొంత తలంపులతో వెళ్ళిపోతున్నామా, నేరుగా తండ్రితో సహవాసం చేసే వారంగా ఉన్నామా, ఆయన ప్రత్యక్షతను అనుభవించే వారంగా ఉన్నామా, లేకపోతే ఈ దినం నుంచి అయినా మనం ప్రారంభించుకొని తండ్రితో ప్రత్యక్షత కలిగిన వారంగా ప్రభు వాళ్ళ మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆయన కలువరి శిలలో మన కొరకు వేలాడదీయబడ్డాడు. కాళ్ళ చేతుల శిలలు కొట్టబడి, పక్కన బల్లెంపోడు, తలన ముండ్ల కిరీటం, వీటన్నిటి ద్వారా ఆయన తెర చిరిగిపించబడింది. దేవాలయంలో మధ్య ఉన్నటువంటి తెర పైనుంచి క్రిందకి నీళ్ళు చిరిగిపోయింది. ఎందుచేత అంటే అతి పరిశుద్ధ స్థలము నేరుగా ప్రవేశించినట్లుగా నీవు నేను కూడా నేరుగా తండ్రితో సమాధానపరచబడి నిమిత్తమై సమాధానకర్తగా, మధ్యవర్తిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మన శిక్ష అంతా ఆయన దేహంలో భరించారు. ఆయన నలగొట్టని తండ్రికి ఇష్టమైంది. నలగొట్టబడిన ఆయన దేహము మన మధ్య ఉంచబడింది. చిందించబడిన రక్తము, గాయములను చిందించబడిన రక్తం రసము మన మధ్య ఉంచబడింది. మనము ఏ రీతిగా ప్రభుతో సహవాసం చేస్తున్నాం, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానంలో మనం కూడా
ప్రోత్సాహపరుస్తూ అటు అనుభవంలో ప్రభు వల్ల పాల్గొని పొందాలని పరిశుద్ధాత్మ దేవుడే మరి మనల్ని బలపరిచి నడిపించేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనం భయపడవలసిన పని లేదు, మన తండ్రి చేతిలోనే ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క మరణం యొక్క పాతాళంలోకి తాళపు చెవులు నా స్వాధీనం ఉన్నవి. కాబట్టి మీరు భయపడవలసిన పని లేదని దేవుడిచ్చిన గొప్ప వాగ్దానాన్ని మనం మన కుటుంబాలు స్వతంత్రించుకొని సంతోషంగా దేవుని సన్నిధిలో దేవుని ప్రజలను ప్రేమించి దేవుని ప్రేమించి గొప్ప సహవాసంలోనికి ప్రభు నడిపించిన సమయంలో రావడానికి పరిశుద్ధాత్మ దేవుడి సంసిద్ధులుగా చేసి మనం నడిపించిన గాక. ప్రార్థన చేసుకుంటూ బల్ల పాల్గొని పొందాం.